సర్వలోకాల సృష్టికర్త సర్వ విధముల పూజలకు అర్హుడైన ఆ ఐకేశ్వరుని పేరుతో ప్రారంభిస్తున్నాం. భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. तथास्तु. నేను ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో హాజరైన భక్తులందరికీ అలాగే ఈ అన్నదాన కార్యక్రమం ఎవరైతే నిర్వహించారో వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, వినాయక మండపంలో ముస్లిం సోదరులు ఏంట అనే చాలా మందిలో ఆశ్చర్యం కూడా ఉంటుంది. చాలా మందిలో ఉంది కదా ఆశ్చర్యము. మనము నేటి కంటే ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఎలాంటి ఆశ్చర్యం అనేది లేదు. ఎందుకంటే మన తాత ముత్తాతలు అందరూ కలిసి అందరి పండుగలను ఒకరి పండుగలను ఒకరు జరుపుకునేవారు. రంజాన్ పండుగ వస్తే హిందూ మిత్రులు వచ్చేవారు, వినాయక చవితి వస్తే లేదా దసరా పండుగ ఉంది అంటే ముస్లిం సోదరులు కూడా ఒకరి ఇంటికి ఒకరు వెళ్ళేవాళ్ళు. కానీ రాను రాను ఏమైపోయింది అంటే మనలో వేర్పాటువాదాలు పెరిగిపోయాయి, మనలో దూరాలు పెరిగాయి. మీ మతం వేరు, మా మతం వేరు, మీ ధర్మం వేరు, మా ధర్మము అనే కొట్లాటంలో మనము పడిపోయినాము. కానీ పూర్వం వెళ్ళి చూస్తే అలాంటి వేర్పాటువాదాలు ఉండేవి కాదు. మనం సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాము, వినాయకుడికి పుష్పటూలా తయారు చేస్తున్నారు, లేదా వేరే ఏదో హీరోలా వినాయకుడికి తయారు చేస్తున్నారు. హీరోలపై అభిమానమే ఉంటే, హీరోలకు అభిమానం ఉండవచ్చు, కానీ దేవుని రూపురేఖలను మార్చేసి హీరోలా మనం తయారు చేయకూడదు. ఎందుకంటే మనకు రియల్ హీరోస్ ఎవరు అంటే శ్రీ రాముల వారు, శ్రీ కృష్ణుల వారు, వినాయకుల వారు, వీళ్ళు మనందరికీ ఆదర్శం. ఏ సినిమా హీరోలను అయితే మనము నేడు చూస్తున్నామో వారందరూ మనకు ఆదర్శం కాదు, కేవలం అభిమానం మాత్రమే వాళ్ళది మన గుండెల్లో ఉండాలి. కనుక సోదర మహాశివులారా, ఈ యొక్క రూపురేఖలను మనం మార్చకూడదు అని మన పూర్వీకులు ఏం చేశారు అంటే, సార్ వాయిస్ క్లియర్ ఉందా అందరికి? వినాయకుల వారిలో అద్భుతమైన వ్యక్తిత్వ వికాసము ఉంది, అలాగే దైవిక సందేశాలు కూడా వినాయకుల వారిలో ఉన్నాయి. అది 5 నిమిషాలు నేను చెప్పేసి ముగిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మనం చూస్తే వినాయకుల వారికి పెద్దతన ఉంటుంది. మన పూర్వీకులు ఏం చేశారు అంటే, ఆ సర్వ సృష్టికర్త నా దేవుడు అత్యంత జ్ఞానవంతుడు, అన్నీ తెలిసిన వాడు అనే సందేశం రాసి పెట్టడానికి వాళ్ళ దగ్గర పెన్నులు బుక్కులు ఉండేవి కావు. హార్డ్ డిస్క్ లో సాఫ్ట్వేర్ లో వేసి పెట్టుకోవడానికి వాళ్ళ దగ్గర ల్యాప్టాప్లు కంప్యూటర్లు ఉండేవి కావు. అందుకోసం వాళ్ళు ఏం చేశారు అంటే, వినాయకుల వారికి పెద్దతన పెట్టేసి ఆ సర్వ సృష్టికర్త నా దేవుడు అత్యంత జ్ఞానవంతుడు అనే సందేశం పెద్దతన ద్వారా మనందరికి కూడా వివరించారు. అలాగే మనం చూస్తే వినాయకుల వారికి పెద్ద పెద్ద చెవులు ఉంటాయి. ఆ చెవుల ద్వారా మనకు ఏ సందేశం అందిస్తున్నారు అంటే, ఆ సర్వ సృష్టికర్త దేవుడు ఎవరైతే మన అందరికీ పుట్టించాడో ఆయన మనం చెప్తున్న ప్రతి మాట కూడా వింటున్నాడు, గమనిస్తున్నాడు. మీరు నెమ్మదిగా చెప్పినా గట్టిగా చెప్పినా, ఒకరి గురించి చాడీలు చెప్తున్నారా, ఒకరి గురించి మంచి చెప్తున్నారా అనే విషయాలన్నీ కూడా దేవుడు వింటున్నాడు అనే సందేశం వినాయకుల వారి చెవుల ద్వారా మనకు వివరించారు. అలాగే మనం చూస్తే వినాయకుల వారికి తొండం ఉంటుంది. ఆ తొండం దేనికి నిదర్శనము అంటే, మనం ఏది మాట్లాడినా గానీ ముగ్గుసూటిగా మాట్లాడాలి, మనసులో ఏదో పెట్టుకొని పైకి మాత్రం మంచిగా మాట్లాడితే సరిపోదు అనే సందేశం మన పూర్వీకులు దాని ద్వారా వివరించారు. అలాగే ఏనుగు ఏం చేస్తుంది అంటే, మంచి నీళ్లను చెడు నీళ్లను సపరేట్ చేస్తుంది. ఎలాగైతే మంచి నీళ్లు చెడు నీళ్లను సపరేట్ చేస్తుందో, అలాగే దేవుడు కూడా మీ మంచి కర్మలను చెడు కర్మలను మాత్రమే చూస్తాడు. మంచి చేస్తే మీకు స్వర్గం ఉంటుంది, చెడు చేస్తే మీకు నరకగుండంలో పడేస్తాడు అనే సందేశం తొండం ద్వారా మనకు వివరించారు. అలాగే వినాయకుల వారికి ఏకదంతుడు అనే నామం ఉంది. వినాయకుల వారికి ఒకే దంతం ఎందుకోసం ఉంటుంది? ఇంకో దంతం కూడా ఉంది, కానీ అది చిన్నదిగా ఉంది, తెగిపోయి ఉంటుంది. దానివల్ల ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, ఆ సర్వ సృష్టికర్త దేవుడు ఎవరైతే ముల్లోకాలను సృష్టించాడో, ఎవరైతే ప్రతి ఒక్కరిని ఆహారాన్ని ప్రసాదిస్తున్నాడో,
ప్రతి ఒక్కరికి గాలి, నీరు, ఆకాశం ఈ పంచభూతాలు ఎవడైతే ప్రసాదిస్తున్నాడో ఆ సర్వ సృష్టికర్తన దేవుడు ఒకే ఒక్కడు అనే సందేశం ఏకదంతం ద్వారా మనకు వివరించారు. అందుకే వినాయకుల వారికి రెండో పేరు ఏకదంతుడు. ఆయనకు ఆ సర్వ సృష్టికర్తన దేవునికి సాటి సమానము రెండో వాడు కించిత్తు కూడా లేడు, సగం భాగం కూడా లేడు అనే సందేశం వినాయకుల వారి యొక్క దంతాల ద్వారా మనకు వివరించారు. కనుక సోదర మహాశివుడారా, చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, వినాయకుల వారిలో బాడీ మొత్తంలో ప్రతి పార్ట్ కి కూడా చాలా అద్భుతమైన సందేశం ఉంది. మన పూర్వీకులు ఆ యొక్క సందేశాలను వినాయకుల వారి ద్వారా మనకు వివరించారు. కానీ మనం నేటి సమాజంలో మనం ఏం చేస్తున్నాము అంటే, వినాయకుల వారికి అలంకరణ కోసం చేస్తున్నారో లేదా వేరే వాళ్ళపై అభిమానంతో చేస్తున్నారో తెలియదు, కానీ వినాయకుల వారి యొక్క స్ట్రక్చర్ ని మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. దాని వల్ల మన సనాతన ధర్మం యొక్క పేరునే మనం మట్టిలో కల్పిస్తున్నాము. ఈ రోజు గనక మనం మన సనాతన ధర్మాన్ని రక్షించడం లేకపోతే తర్వాత కాలంలో రాబోయే తరాలలో కూడా సనాతన ధర్మము అనే ఒక పేరు కూడా ఉండదు. కాబట్టి మనము మన సనాతన ధర్మాన్ని రక్షిస్తూ, మన దేవుని యొక్క అస్తిత్వాలను రక్షిస్తూ మన జీవితాన్ని గడపాలి. పిల్లలను కూడా మన ధర్మం గురించి బోధించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరునా కోరుతూ, చివరిగా ఆ సర్వ సృష్టికర్త దేవుడు మన భారతీయులందరినే కాక ప్రపంచ మానవులందరినీ కూడా సుఖశాంతులతో ఉండే సౌభాగ్యాన్ని ప్రసాదిస్తూ మన భారతదేశాన్ని విశ్వగురు స్థానాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. తదాస్తు. జై హింద్.